करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं. శ్రీగురుభ్యో నమః. వైవాహిక జీవన వ్యవస్థకు జ్యోతిషం యొక్క సహకారం చాలా ఉంటుంది. వివాహానుబంధాల్లో వచ్చే ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ముందుగా నివారించుకోవడానికి ప్రయత్నాలు చాలా అవసరం అవుతాయి. దానికి సూచనలు ఇవ్వగలిగే అవకాశం జ్యోతిషం ద్వారా ఎక్కువగా ఉంటుంది. జాతక విషయాల్లో గతంలో ఉన్న లోపాలని, ప్రస్తుతం ఉన్న అవకాశాలని గుర్తించి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడము, ఒక అవగాహన తెచ్చుకోవడము, ఎదుటివారి యొక్క ఆలోచన విధానాన్ని కొంతవరకు గుర్తించడము, ఇలాంటి వాటి వలన వ్యక్తుల మధ్య అనుబంధాలు బలపడడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి వైవాహిక జీవన వ్యవస్థలో అనుకూలతను సాధించడానికి ఉపయోగపడే ఈ జ్యోతిషాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే భావి పౌరులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి తగిన వాతావరణం మన కుటుంబంలో ఏర్పడుతుంది. అటువంటి జ్యోతిషాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. మేషరాశి. ఈ రాశి వారికి వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి సానుకూలతలు వచ్చినప్పటికీ వ్యక్తిగత విషయాల్లో కొంత ప్రతికూలతలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాని విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం అవుతూ ఉంటుంది. వ్యక్తులతో అనుబంధాలని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. విజయాలను సాధించడం కొంత సులభమే అయినప్పటికీ పరోక్షంగా ఉండే శత్రువుల్ని జయించడం కష్టసాధ్యం అవుతూ ఉంటుంది. అంటే మీ చుట్టూ ఉన్నవారిలో మీకు అనుకూలంగా ఉన్నవారందరూ మిత్రులే అనే భావన మీలో ఉన్నప్పటికీ కొంత వారి యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసిన అవసరం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇతరుల నుంచి వచ్చే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి మీ ఆలోచన విధానానికి కొంచెం పదును పెడితే విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. విశేషమైన ఆలోచన విధానము, అలాగే ప్రణాళికలను సిద్ధం చేసుకోవడము వంటి వాటిలో విజయాలను సాధించగలుగుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు సహకారాన్ని అందించడంతో పాటుగా విజయానికి మార్గాన్ని నిర్దేశించడానికి గురువుల యొక్క సహాయ సహకారాలు, సూచనలు కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని పూర్తిగా స్వీకరించి ముందుకు వేయడం మంచిది. ఇతరుల యొక్క ఆలోచన విధానాలని గుర్తించడంలో మీ నైపుణ్యం విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసేదిగా ఉంటుంది. అలాగే కళాకారులు నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కొంత ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తోంది. కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. ఇతరుల యొక్క ఆంతరిక వ్యవహారాల్లో మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. అయితే కొంత మీ యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని వారి పరిధి దాటకుండా మీ సలహాలని, సూచనల్ని అందించడం మంచిది. మీ ఆలోచన విధానం మరింత మెరుగు కావడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆలోచన విధానాల్లో కొత్త పుంతలు తొక్కడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు వచ్చే వ్యాపార సంబంధమైన లేదా అభివృద్ధికి సంబంధించిన కొత్త అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విశ్రాంతికి తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. అలాగే మీ ఆలోచన విధానాన్ని పలువురితో పంచుకోవడం ద్వారా విశేషమైన అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. ఇతరుల నుంచి ఆర్థికపరమైన సహకారం కూడా అందే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది.